నా కొడుకు చాలా నలిగిపోతున్నాడు. మోసం జరగడం వలన తప్పక విహారీ లక్ష్మి మెడలో తాళి కట్టాడు. దానివల్ల విహారీ ఎంత బాధని సంఘర్షణని అనుభవించటం కరెక్ట్ కాదు. ఎవరో తప్పు వలన ఏర్పడిన బంధం గురించి ఎందుకు విహారీ ఎంత ఇబ్బంది పడుతున్నాడు? ఈ బంధం నుంచి బయటపడి విహారీ సహస్రతో జీవితం మొదలు పెట్టడమే ఈ సమస్యకి పరిష్కారం. ఆ పరిష్కారం నేను చూపిస్తాను. ఈ కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. హలో లాయర్ గారు. కనకం ఒక్కతే ఎక్కడికి వెళ్తుంది? అసలుకే కరువులో ఉన్నాను. ఒక్కసారి కదిపితే కనక వలన కనక వర్షం ఏమైనా పడొచ్చేమో ట్రై చేద్దాం. నేను కనపడితే ఆ కనకం కొల్లబొడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చీకటి పడే వరకు తినకుండా ఉండాలా? నా వల్ల కాదు. ఇంట్లో తిందామని చూస్తే ఎవరు ఒకరు చూస్తారని టెన్షన్. అందుకే ఇలా బయటకొచ్చి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని తినేస్తే ఎవరికి తెలుస్తుంది? రేయ్ నువ్వా? కూల్ కనకం, నన్ను చూడగానే తారాజూలగా అలా లేస్తావెందుకు? రేయ్ నీ వల్లే కదరా నాకు ఈ కష్టాలు. ఈ లొకేషన్ ఎస్ఐ గారికి పంపించి వీడి పని చెప్తా. నా వల్ల కాదు లక్ష్మి, అంతా ఆ దేవుడు ఆడిస్తున్న చదరంగం ఇది. ఇందులో మనము పావులం మాత్రమే. పిచ్చి పిచ్చి లాజిక్లు చెప్పకు. లక్ష్మి లైవ్ లొకేషన్ పెట్టి కాల్ చేస్తుందేంటి? హలో, లాస్ట్ టైం నన్ను ఎవరికో అమ్మేద్దామని చూసావు కదా, ఎందుకు అలా చేసావు? లక్ష్మి, ధనం మూలం ఇదం జగత్. డబ్బు ఈ ప్రపంచం మొత్తం నడిపిస్తుంది. ఆ డబ్బే నా చేత చేయిస్తోంది తప్ప నా తప్పేం లేదు. ఈ ఊరు నుంచి పారిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? గాలికి పుట్టాను, గాలికి పెరిగాను, ఇలా గాలికి తిరుగుతున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చావంటే ఏం చెప్తాను? ఏదో ఒకరోజు అదే గాల్లో కలిసిపోతావు. నేను గాలిలో నేను గాలిలో కలిపేవాడిని కానీ గాలిలో కలిసిపోయేవాడిని కాదు. ఇదే మాట ఇంతే ఇంటెన్షన్తో విహారీ గారి ముందు వచ్చి చెప్పగలవా? ఆ విహారీ గారు అంటే భయమా? వాడేం చేస్తాడు? విహారీ గారు విన్నారా? సారీ సారీ విహారీ. అది నీ బతుకు. విహారీ గారు జాలి తలిచి వదిలేస్తే బతుకు జీవుడా అంటూ పారిపోయావు. ఆయన నీ గురించి ఒక్క అరగంట ఆలోచిస్తే నువ్వు ఈజీగా దొరికిపోతావు. ఆ తర్వాత ఆయన చేతుల్లో పైకి పోతావు. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? ఇంకా దుబాయ్ సెటు టచ్లోనే ఉన్నాడు. నా కోపం తెప్పిస్తే నేను తీసుకెళ్ళి
తను ప్రకాష్ కదా, బావ ఫ్రెండ్. అతన్ని లక్ష్మి కొడుతుందేంటి? హేయ్, నన్నే కొడతావే? మేడం, నన్ను పట్టుకున్నారేంటి మేడం? తను నాకు తెలిసిన అమ్మాయే, ఏదో సరదాగా మాట్లాడుతున్నాను. నువ్వు తన్ని బెదిరించిన మాటలన్నీ విన్నాను. నిన్ను మాటల్లో పెట్టి ఎస్ఐ గారికి కాల్ చేశానురా. ఎస్ఐ గారు, వీడిని తీసుకెళ్లి కొళ్ళబొడి చేయండి. హే కనక మహాలక్ష్మి, నిన్ను వదలను. ఏంట్రా నువ్వు లక్ష్మిని వదిలేది? నిన్ను కస్టడీ నుంచి మేము వదలాలిగా. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. నిన్ను వదలను, నిన్ను వదల్లే. ఇదేంటి? ప్రకాష్ని లక్ష్మి కొట్టి పోలీసులకు అప్పగించింది. అసలు ఏం జరుగుతుంది? ప్రకాష్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? ఇదేదో మనకి కలిసి వచ్చేలా ఉంది. వెంటనే వెళ్ళి ప్రకాష్ని కలిస్తే లక్ష్మి మీద కోపంతో నాకు అతను యూజ్ అవుతాడు. ట్రై చేద్దాం. లక్ష్మి, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి? ఏయ్ లక్ష్మి, దేవుడి దగ్గర పెట్టిన 20 లక్షలు తీసి ఏం చేసావే? మా అనుమానం నీ మీదే. నిన్న జరిగిన దానికి తను పిచ్చి నిర్ణయం ఏమైనా తీసుకుందా? లక్ష్మి, ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళానండి. అరే, గుడికి వెళ్తే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. నేను ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళాను. లక్ష్మి, నువ్వు చాలా సేపటి నుంచి కనిపించకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో నీకు తెలుసా? ఇదిగో, ఈసారి నుంచి నువ్వు బయటికి వెళ్తే ఖచ్చితంగా మొబైల్ని క్యారీ చేయి. అలాగే విహారీ గారు, మిమ్మల్ని కంగారు పెట్టినందుకు ఐమ్ సారీ. సారీ లక్ష్మి, నువ్వు కనిపించలేదు కదా, అందుకే నాకు చాలా కోపం వచ్చి ఏదేదో మాట్లాడేశాను. పర్లేదు విహారీ గారు, నేను అర్థం చేసుకోగలను. లక్ష్మి, ఏంటి నీ కళ్ళు కళ్ళు కూడా బాగా స్ట్రెయిన్ అయ్యాయి. యమునమ్మ గారికి నిజం తెలిసింది. ఆమె కోడలుగా సహస్రమ్మనే అనుకుంటుంది. విహారీ గారేమో నా కోసం కంగారు పడుతున్నారు. ఇప్పుడు యమునమ్మకి నిజం తెలిసిందని చెప్తే వెంటనే వెళ్ళిపోయి యమునమ్మ గారితో మాట్లాడతారు. విహారీ గారు చెప్పే నిర్ణయం ఆమె తట్టుకోలేదు. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? అరే, నాకు చెప్పడానికి నువ్వు వింత ఆలోచిస్తున్నావు ఏంటి? విహారీ భార్య అంటే సహస్రానే. ఈ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకో. దారిని పోయేదాన్ని కెలికి మరి కొట్టించుకోవడం అంటే ఇదేనేమో. ప్రకాష్,
నువ్వా సహస్రా? నువ్వేంటి ప్రకాష్ ఇలా ఏమైంది? అ, నా సంగతి సరే, నువ్వేంటి ఇక్కడ? నిన్ను అరెస్ట్ చేయటం చూసి నేను వచ్చాను. లక్ష్మి నిన్నెందుకు కొట్టింది? పోలీసుని పిలిచి అరెస్ట్ కూడా చేయించింది. లక్ష్మియా? లక్ష్మి ఎవరు? నీ యాక్టింగ్ మా బావ దగ్గర చూపించు. నేనంతా చూశాను, నాకంతా తెలుసు. తెలిస్తే వచ్చి మరి నన్నెందుకు అడగడం? నీకు తనకి శత్రుత్వం ఏంటి? నీకు ఆ లక్ష్మి అంటే పడదు కదా? అవును, అదంటే మా ఇంట్లో ఎవ్వరికీ పడదు. అవును, అది నీకెలా అర్థమైంది? మొత్తం అంతా చూసి ఎవరికీ చెప్పకుండా నువ్వు ఒక్కదానివే వచ్చి నన్ను కలిసావంటే అర్థం అదే కదా. మా ఇంట్లోకి పని మనిషిలా వచ్చింది. ఇప్పుడు మా కంపెనీలో ఎండీ అయి కూర్చుంది. ఏంటి, ఎండి అయిందా? నా పాలిట సవతి కూడా అయ్యింది. నిన్ను ఆ లక్ష్మి ఎందుకు కొట్టింది? మీ ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటో చెప్పు. కొన్ని కథలు తెలుసుకోకపోవడమే మంచిది. నాకు తెలిస్తే నా పగళ్ళు నువ్వు కూడా భాగం పంచుకోవచ్చు కదా. అంటే నేనేం చేయాలి? ఇది మ్యాటర్. నీకు నచ్చితే చేతులు కలుపు. అత్తయ్య, హారతి తీసుకోండి. విహారీ, రానా? ఇంతటితో నీ వ్రతం దిగ్విజయంగా పూర్తయిందమ్మా. పొద్దుట్నుంచి పాపం అది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా, ఎంటీ స్టమక్ వల్ల తేనుపులు వస్తున్నాయి అనుకుంటా. అవును అవును, నేను బయట తిన్నానని తెలిస్తే మొత్తం కక్కేంత వరకు కొడుతుంది అమ్మ. పండు, అమ్మగారు, ఆ ప్రసాదం తీసుకురా. ప్రసాదం తింటే నీ వ్రతం పూర్తయినట్టేనమ్మా. విహారీ, ప్రసాదం తినిపించినానా? సహస్రా, అది పూర్తిగా తినాలమ్మా. ఇదంతా తినాలా? అబ్బో. సరే అత్తయ్య. అత్తయ్య, ఇంక చాలు అత్తయ్య. అమ్మా, అదేంటమ్మా అప్పుడే ఎక్కడికి? ఇంకా ప్రసాదం చాలా ఉంది. ఆకలేసి పీకల దాకా తిన్నాను, లోపల కొంచెం కూడా ప్లేస్ లేదు. పండు, టేబుల్ మీద ఉంది అమ్మగారు. రామ్మా. అత్తయ్య,
తినాలమ్మా తప్పదు నువ్వురా రామ్మా రా అత్తయ్య నా వల్ల కాదు. కూర్చో. ఉష్ బాబోయ్, ఇంత నేను తినలేను. విహారీ నువ్వు రారా. అమ్మా నేను అప్పుడే తిన్నానమ్మా. పిలుస్తుంది నిన్ను తినమని కాదురా, సహస్ర వ్రతం విరమించాలి కదా, భర్త చేతుల మీదుగా భోజనం తినిపించటం ఆనవాయితీ. విహారీ, పాపం సహస్రకి ఆకలేస్తుంది. ఇవన్నీ నేను తినలేనత్తయ్య. అలా అనకూడదమ్మా. ఉపవాసం విరమించగానే అరిటాకులో పెట్టినవన్నీ మిగిల్చకుండా తినాలి. ఇందాక పండుగడు కొంచెమే పెట్టాడే, కానీ నీకు ఆకలి ఎక్కువ కదా, అందుకే నేనే దగ్గరుండి అన్నీ ఎక్కువ పెట్టించాను. ఇంత తింటే నేనేమైపోతానో ఏంటో. విహారీ, త్వరగా తినిపించు. విహారీ, ముందు స్వీట్తో మొదలు పెట్టాలిరా. ఇంక చాలు బాబా. అలా అనకూడదమ్మా, పాపం తగులుతుంది, మొత్తం తినాలి. అమ్మా, నాకు గ్యాస్ పట్టేసింది, నేను తినలేనమ్మా. కొంచెం తింటే గ్యాస్ గీసు అంతా సెట్ అయిపోతుంది. విహారీ నువ్వు ఇకలే. సరే అమ్మా. నువ్వు తినమ్మా. ఛ, అయిపోయింది అత్తయ్య, ఇంక నా వల్ల కాదు. అయ్యో సహస్ర, పండు, ఎవరికి భోజనం తీసుకెళ్తున్నావు? లక్ష్మమ్మకు బాబు. పొద్దున్నుంచి లక్ష్మమ్మ ఏటీ తినలేదు. ఇందాక వజదమ్మ కూడా చెప్పారు, లక్ష్మమ్మ మీకోసం, ఈ ఇంటికి మంచి జరగడం కోసం సహస్రంలాగే వతం చేస్తానరట. సహస్ర వ్రతం విరమించాలి కదా, భర్త చేతుల మీదుగా భోజనం తినిపించటం ఆనవాయితీ. అంటే లక్ష్మమ్మ ఇక్కడ భోజనకి రాలేదు బాబు, అందుకని నేనే తీసుకెళ్తాను. లక్ష్మమ్మకి ఇచ్చి వస్తాను బాబు. పండు, ఆ భోజనం ఒకటి ఇవ్వరా. ఇవ్వరా. ఎన్ని రోజులు నువ్వు చేసిన మోసానికి, ద్రోహానికి నాలో నేను తల్లడిల్లిపోతున్నాను. నువ్వు ఏ కార్యం చేసినా అది మాకు అశుభం. లక్ష్మి, మీరు భోజనం తీసుకొచ్చారేంటి విహారీ గారు? ఏం లేదు, ఈరోజు నువ్వు వ్రతం చేసావంట కదా, పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నావు. నువ్వు ఇప్పటి వరకు భోజనం ఎందుకు చేయలేదు? ఆకలిగా లేదు విహారీ గారు. పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా
అసలు ఆకలిగా లేకపోవడం ఏంటి లక్ష్మి? సరే కూర్చో లక్ష్మి, నేను తినిపిస్తాను. వద్దు విహారీ గారు, నేను తింటాను. ఇటివ్వండి. లక్ష్మి, ఈరోజు నువ్వు గుడికెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వులాగా లేవు. ఎందుకో నువ్వు మారిపోయినట్టు, దేనికో జాగ్రత్త పడుతున్నట్టు అనిపిస్తోంది. ఏం చెప్పను విహారీ గారు, నేను ఎంతో ఆరాధించే యమునమ్మ, మీరు ఎంతో ప్రేమించే మీ అమ్మగారికి మన గురించి నిజం తెలిసిపోయింది. ఆమె మనిద్దరిని, మన బంధాన్ని అంగీకరించట్లేదని మీకు చెప్తే మీరు తట్టుకోగలరా? లక్ష్మి, ఏంటిది? అసలు ఏమైంది? అసలు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఏం లేదు విహారీ గారు, కళ్ళల్లో నలక పడింది.